నమస్తే, వెల్కమ్ టు పిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ పామరావు. దయచేసి ప్రజలారా, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా దయచేసి ఎండింగ్ వరకు చూడండి. అదే ఇది ఈరోజు వీడియో ఏంటంటే, మళ్ళీగా కవితక్క పులి కాబట్టే నీ బద్దలు భాష్యంగా చేసానికి వచ్చిందని చెప్పిన. రైట్, వాస్తవానికి ఏంటంటే ఈ తీట మల్లెగానికి తీటేశాలు బాగా, అది నోటుదూల బాగా ఈ గులగానికి. కవితక్కను పట్టుకొని కంచం పొత్తుందా మంచం పొత్తుందా అన్నాడు. అది మీరు ప్రతి ఒక్కరు చూసినది. ఈ 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తామని గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో చెప్పగానే దానికి కవితక్క జాగృతి సభ్యులందరూ కలిసి వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ మల్లిగానికి ఎక్కడ మండిందంటే, ఒకవేళ బీసీ జాగృతిగా కవితక్క ఈ బీసీ ఉద్యమాన్ని ఎక్కడ ముందుకు తీసుకెళ్తుందో, ఈ బీసీ నాయకులు మొత్తం కలిసి నన్ను ఎక్కడ పొందబెడతారో అనుకొని నా తీటకయ్యాలు, నా బ్లాక్మెయిల్ వేషాలు ఇవన్నీ ఎక్కడ ప్రజలకు తెలిసినట్టు చెప్తాయో, మళ్ళీ బీసీ అనే ఒక వాదం వెంబడి పెట్టుకొని మళ్ళీ నేను కోట్లు సంపాదించడం నన్ను కూడా నమ్ముతాడో నమ్మడం అనేసి ఈ మల్లిగాడు కవితక్క మీద అసభ్య వ్యాఖ్యలు చేసిండు. అరే మల్లిగా, కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనే వారికే మరి నిన్ను వచ్చి నీ బద్దల భాష్యంగా చేయకపోతే, నీ ముడ్డి మీద తన్నకపోతే ముద్దించుకుంటారా బొషుడికే? నిన్ను హౌలే ముద్దించుకుంటారా? నిన్ను ఒక మాట అన్నందుకే సాయి కిరణ్ గౌడ్ అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మల్కాజ్గిరి ఏరియా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తి జస్ట్ నేను క్వశ్చన్ చేయడానికి వచ్చినందుకు మాత్రమే వాడిని నీ ఆఫీస్లో విపరీతంగా కొట్టిల్లు. నీ గుండాలు, నీ మనుషులు, నీ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు చచ్చిపోయేదాకా ఆ స్థితిలో ఉండే సాయి కిరణ్ గౌడ్ అనే వ్యక్తి. ఆ బిడ్డ బీసీ బిడ్డ కారా లుచ్చా? తర్వాత మళ్ళీ నువ్వు నాతోని పొక్కవలుగా తాగి నువ్వు నాకు ఫోన్ చేసి అర్ధరాత్రి కూడా మాట్లాడుతూ ఉంటే, ఒక పద్మశాలి బీసీ బిడ్డను నువ్వు సవాల్ చేసినావు. వాని జీల దమ్ముంటే రమ్మని చెప్పరా అని. వాని జీల దమ్ముండే, ఆ వ్యక్తికి జీల దమ్ముండే కాబట్టి నీ దగ్గర వచ్చిండు మూషం సీన్ అనే వ్యక్తి. మరి ఆ మూషం సీన్ మీద వెనక్కి దాడి చేయించినవరా లుచ్చా? నువ్వు దాడి చేపిలేరా? ఆ వ్యక్తి ఆ బిడ్డ బీసీ బిడ్డ కాదారా? చిలకపురాణి అనే వ్యక్తి మీద దాడి చేయించినావు. ఆ వ్యక్తి మీద ప్రశ్నిస్తే ఆ వ్యక్తి మీద దాడి చేయించినావు 2 సార్లు, ఒక్కసారి కూడా కాదు. దాని తర్వాత శంకర్ మీదకి పంపించినావు, జర్నలిస్ట్ శంకర్ మీద. తర్వాత నిన్ను ప్రశ్నించినందుకు, నువ్వు చేసిన అరాచకాలు బయట పెడుతున్నందుకు మన క్రాంతి ఆఫీసు పంపించినావు, క్రాంతి మీద దాడికి పంపించినావు లుచ్చా. ఇది కనిపిస్తలేరా నీకు రాస్కేల్? ఇది చూడండి ప్రజలారా, నా ఆఫీస్ మీద ఖర్చులు, నా ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేసిల్లు అని. అరే దాడి వాళ్ళు చేసిల్లా లేకపోతే నీ గన్మెన్లు చేసిల్రా దాడి వాళ్ళ మీద? ఇది చూడండి ప్రజలారా ఒకసారి వీడియో. అరే ఈ గుండాలు రాలేదారా ఆఫీస్కి? నీ గుండా రాలేదారా? ఇది క్రాంతి వాళ్ళ ఆఫీస్ కదారా? క్రాంతి వాళ్ళ ఆఫీస్ రాలేదా? అంటే ఒక ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఆడవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలో ఆ విషయం తెలియదా? అసలు వాస్తవానికి ఎక్కడొచ్చింది మ్యాటరు? 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తా అంటే నీకెందుకు మండికొచ్చింది? ఒకవేళ నీకు సంబరాలు చేసుకో, లేదా పొక్కలు దాగి పండుకో. అంతేకాని నువ్వు గన్మెన్లకు ఏం రేట్స్ ఇచ్చినారో నువ్వు? వాడు గన్మెన్లా గుండాలరా? అరే నీ సీసీటీ పుడైతిరా. మొన్న మీ అన్న వెంకటేష్ గారు మాట్లాడుతూ సీసీ కెమెరాలను ఫస్ట్ చూసుకొని వచ్చిళ్ళు ఆఫీస్లకి, వాళ్ళు పరిశీలించి ఫస్టే పగటిపొద్దున ప్లాన్తో వచ్చిళ్ళు అన్నారు. అరే లుచ్చా, ఆఫీస్లో రక్తం మొత్తం చూడండి ఎవరురా? నీ ఆఫీస్లో సంబంధించి నీ మీద ఏమన్నా రక్తం వచ్చిందా? నీ శరీరం నుంచి ఏమైనా రక్తం వచ్చిందా? నీ గన్మెన్ల శరీరం నుంచి రక్తం వచ్చిందా?
గాయపడ్డది మొత్తం వాళ్ళే, కవితక్క మనుషులు. గాయపడ్డది మొత్తం కవితక్క మనుషులే. అరే నీకు జీలే తమ్ముడు, ప్రజలకు పో రాదురా, నువ్వు ప్రజలకు పోయి ప్రజలతో మాట్లాడు, ప్రజలకు కలిసిపో. నువ్వెక్కడ బీసీ అవుతావురా, నువ్వెక్కడ బీసీ అవుతావు అంటున్నా. మొన్న ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నావు, అక్కడ మా పద్మశాలి బీసీ బిడ్డ కొండ లక్ష్మణ్ బాబూజీ ఫోటో పెట్టినావారా? మరి బీసీ గురించి మాట్లాడుతూ ఉన్నావు లుచ్చా. ఎంతమందిని వాడుకోలేదురా నువ్వు? అంటే ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడితే నిన్ను ముద్దించుకుంటారా, నీ బద్దలు భాష్యంగా చేయరారా? మరి మా మీద ఎన్నోసార్లు మా మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావు గారా, నన్ను కూడా తిట్టినావు గారా. మరి ఆఫీస్లో ఎంతోమందిని క్వశ్చన్ చేసినానికి వాళ్ళ మీద కూడా ఆడవాళ్ళు ఒకరి అబండం వేసినావు కదరా. ఏం లేదు ప్రజలారా, వీళ్ళ డైవర్షన్. ఈ బీసీ నినాదం అనేది కవితక్క సంబరాలు చేసుకుంటూ ఉంటే, ఆమె జాగృతి అనేది పెట్టుకొని ఆమె ప్రజల్లోకి పోతూ ఉంటే, మళ్ళీ ఎక్కడ ప్రజలు మళ్ళీ కవితక్కను ఆదరిస్తారో, కవితక్క ఎక్కడ నడుస్తారో అనేసి వీని భయంతో వీడు ఈ పబ్లిక్ టాపిక్ మొత్తం, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మొత్తం వీని సైడ్ తిప్పుకోవడానికి వీళ్ళు ఉత్సాహగిరి చేసిండు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అని పొద్దుగాల నుంచి వెళ్ళిపోయేదాకా కుక్క లేక కయ్య మురిగింది కదా మళ్ళీ అడుగు. వీడు చేసే అరాచకాలను తట్టుకోలేక పోనీతి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ బీసీలకు కంపల్సరీ రావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ క్యాబినెట్లో పెడతాము, ఇంప్లిమెంట్ చేస్తామని నిర్ణయించుకున్న తర్వాత, అరే వీరు ఒకవేళ ఇంప్లిమెంట్ చెయ్యరు కావచ్చు, మళ్ళీ ప్రజలకు పోయేసి రేపు ప్రజలకు మళ్ళీ ఏదో కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి, వీళ్ళు ఒకవేళ ఇంప్లిమెంట్ చేసేస్తే ప్రజలు మొత్తం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సైడ్ మలుతుంది, వచ్చాయి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు అనేసి వీనొక కుట్ర. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయాలని నువ్వే అన్నావు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది, రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉన్నాడు, ఆ రెడ్డిలు మొత్తం అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకు నీకు నోట్లో పెట్టిల్లా రెడ్డిస్ వచ్చి? చెప్పురా లుచ్చా. అరే కవితక్క మళ్ళీ పొద్దుగాల ఒక తెల్లార గొడవ జరిగినాక తెల్లార ఒక మాట మాట్లాడుతూ ఉన్నావు. కవితమ్మ నువ్వు పతివ్రతవాని, మరి నువ్వు పతివ్రతవారా బొచ్చుగా? నువ్వు పతివ్రతవారా? ఒక ఆడేమని పట్టుకో అట్లా పతివ్రత ఆ మాటలు అనొచ్చారా నువ్వు? అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను అడుగుతా ఉన్నా. నీ ఆఫీస్లో పనిచేసిన వ్యక్తి మేనం శ్యామ్ అనే వ్యక్తి ఉండే, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నీ గురించి కష్టపడ్డాడు కారా? మరి ఆయనకి ఏం న్యాయం చేసినారా? పురుషుడికే ఆయనకి ఏం న్యాయం చేసినవరా? వేరే ఒక ఎమ్మెల్యే గంతోనే కేసు పెట్టించినావు, మళ్ళీ అది కూడా అట్రాసిటీ కేసు పెట్టించినావు. మా గౌరవ న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నారు కాబట్టి న్యాయస్థానంలో జడ్జి గారు రిటర్న్ చేసేసింది. నీ ఆఫీస్లో నీ గురించి పనిచేసిన బిడ్డ ఒక ముద్రాజ్ బిడ్డ ఉంటాడు సాయి గణేష్ అని, మరి వాడిని నాగం చేయలేదా నువ్వు? వాని విషయంలో స్పందించినా వానికి ఏమైనా న్యాయం చేసినావా? ఒక బీసీ బిడ్డ మన స్వామి అని మన యాదవ్ బిడ్డ ఉంటాడు, స్వామి యాదవ్ అన్న అని పెద్దపల్లికి సంబంధించిన బిడ్డ. లుచ్చాగా నువ్వు పాదయాత్ర నెక్స్ట్ టైం పాదయాత్ర చేస్తుంటే నీ గురించి తెలిసి కూడా పోనీతి లుచ్చగాడేమో పాదయాత్ర అవుతుంది కదా, బీసీల గురించి మాట్లాడుతుంది కదా అని పాపం నానా కష్టాలు పడ్డాడనే స్వామి యాదవ్ అనే వ్యక్తి. ఆయన గురించి ఆయన విషయంలో స్పందించినరా? ఎంతమంది బీసీ బిడ్డలను ఒకసారి ఎస్టీ అంటావు, ఒకసారి ఎస్సీ అంటావు, మరి ఎస్టీ బిడ్డలను కూడా వాడుకున్నావు కదా. ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ మైనారిటీలు బీసీ బిడ్డలు అందరూ నా బిడ్డలను అందరు న్యాయం చేయాలని మాట్లాడుతూ ఉండుకుంటా వాళ్ళందరినీ వాడుకున్నావు కదరా. అంటే నీ పాదయాత్రలా మా ఎస్టీ బిడ్డలు చేసి రొట్టెలు తిని పాదయాత్ర చేసినావు దుచ్చాగా. మరి అనే మన ఏం పేరు ఆయన పేరు ఓయూ స్టూడెంట్ ఆయన పేరు ఏం పేరు మొన్న మాట్లాడి చూసినావా? ఆ ఎస్టీ బిడ్డలను వాడుకున్నావు. లే ఒక ఎస్టీ బిడ్డ మాట్లాడాను కదా, ఎస్టీ బిడ్డలను వాడుకున్నావు. నువ్వు వాడుకున్నాడు వాడరా? అరే నయమైంది ఇంకా కవితక్కచ్చి అసలుకు జస్ట్ దమ్కిద్దాం అనచిలి కావచ్చు వాళ్ళు, కానీ నీ బద్దలు నిజంగానే భాష్యంగా చేసేది ఉండరా? సేవాలాలు ఫోటో వేసినావా? ఎస్టీ బిడ్డలను వాడుకున్నావు, ఎస్టీ బిడ్డలను నెంబర్ తిరిగించుకున్నావు, ఎస్టీ బిడ్డలను వాడుకున్నావు, పాదయాత్రలో వాడుకున్నావు, వానయాత్రలో వాడుకున్నావు, వాళ్ళు ఉచ్చదాగినావు. ఆఖరికి ఒక సేవాలాల్ గారి ఫోటో వేసినావా ఎక్కడన్నా? ఓయూ జేఏసీ లీడర్ సంపత్ నాయక్ అని ఒక మాట అన్నాడు, మంచిగా అన్నాడు ఆ మాట.
ఎంతమందిని రా నువ్వు దాడి చేయను ఎంతమందిని రా? మూషంసిన్ అనే వ్యక్తి నీ మీద ఆఫీస్ క్వశ్చన్ చేయడానికి వస్తే ఆయన మీద లకారంతో తిట్టుకుంటా ఆయన మీద పర్సనల్ ప్రైవేట్ ప్లేస్లో దాడి చేసినావు. నీ పక్కన బండర్ రవీంద్రను ఒక ఎస్సీ బిడ్డ ఉంటాడు, దళిత బిడ్డ ఉంటాడు, ఆయన మీద కుట్ర చేసే ప్రయత్నం చేసినావు. ఎవరిని నువ్వు చూసుకున్నది మంచిగా? ఏ కవితకి ఏమన్నదని రా నిన్ను? నీ వార్తకు వచ్చిందా, నీ జోలికి వచ్చిందా, లేవు నీ నోట్లు ఉచ్చబోసిందా? పండబెట్టి గౌరవ పెట్టి కింద పోనీయకుండా. అరే మల్లిగా చెప్తా ఉన్నా, నీకు నోటిదూల మానుకో, నీ నోటిదూల మానుకో. నువ్వు కనుక సుదర్శన్ నీకు కూడా చెప్తా ఉన్నా, పక్క నుండి సుదర్శన్ నీకు కూడా చెప్తా ఉన్నా, నువ్వు మా బీసీ బిడ్డ కాబట్టి నీకు మర్యాదగా చెప్తా ఉన్నా సుదర్శన్, నువ్వు వాడు మాటలు జాడుతానా నువ్వు కనుక పక్క నుంచి ఇంట్లో ఇచ్చుకుంటా పోయినావు అనుకో, ఆ రోజు బతికిపోయి బిడ్డ నేను చెప్తాను, ఈసారి చెప్పుల దండలు పడతాయి మీకు మెల్ల, చెప్పుల దండలు పడతాయి. ఏం తమాషాలు చేస్తున్నారా మీరు? అది వార్తలు చదువుతారా లేకపోతే ఏం చేస్తారా? అదేమన్నా ఎల్ల కొంపలనా అరేమన్నా? నీ గురించి నీ తీయాలన్నారా? నీ బాగోతలు తీయాలన్నారా? నువ్వు ఎక్కడెక్కడికి పోతావు తీయాలన్నారా? సాయంత్రం పూట నువ్వు మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని ఎడిగిపోతావు అని చెప్పాలన్నారా నేను మళ్ళీగా? రాస్కేల్ నీ అరే నీ బండారం మొత్తం బయటపడతారు. నువ్వు తమాషాలు చేస్తున్నావు నువ్వు బిడ్డ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, కవితక్క మీద, హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద వాళ్ళకు నిక్లెయిమ్లు పెట్టడము, ఎటకారంగా మాట్లాడడము వాళ్ళ మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే అరే నీకు బీసీ ఉద్యమం చేసేది ఉంటే అన్నీ మూసుకొని బీసీ ఉద్యమం చేయరా లుచ్చా, బీసీ ఉద్యమం చేయి, ఒక ధర్నా చౌక్లో పోయి కూర్చో, నిరాహార దీక్ష చేయి. అంతేగా నీ బీసీ మీటింగ్లా ఆడ వరంగల్ గడ్డ మీదకి పోయి రెడ్డిలని తిడుతావు. వరంగల్ ఆయన పేరేం పేరు? యాదవ్ కాదు వేరే వీనికి మొన్న బీసీ మీటింగ్ పెడితే మొత్తం స్పాన్సర్ చేసి చూసినావా? సుందర్ రాజ్ యాదవ్ ఆ బీసీ బిడ్డ దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని నీ మీటింగ్ పెట్టడానికి మొత్తం స్పాన్సర్ ఆయన చేస్తే డబ్బులు ఇస్తే, అదే మీటింగ్లా ఇంకో పూల రవీందర్కి మీ ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేయమని చెప్పినావు. ఆ బీసీ బిడ్డ దగ్గర పోయి ఆయన ఉచ్చదాగి ఆయన పెట్టింది ఎరుగ తిని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ ఆయన పెట్టిన మీటింగ్లో పోయి మళ్ళీ నీ మనిషికి పోయి ఓటేయమని చెప్పు, ఫస్ట్ ప్రాధాన్యత ఓటేయమని చెప్తావు నీ కులపైనకు. ఇక నీకేముందిరే ఇక బీసీల మీద నీకు ప్రేమ? ప్రజలను చెప్తా ఉన్నా, మల్లిగాడు ఈ తీన్మార్ మల్లిగాడు ఎక్కడ దొరికితే అక్కడ చెప్పులు దండేయండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ బద్దలు భాష్యం చేయండి. ఇంకో విషయం చెప్తాను ప్రజలరా, నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ రాలే కాబట్టి మీకు ఈ వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వీడియో కంపల్సరీ చేస్తా. వీని పక్కపండి అనిల్ అనే వ్యక్తి ఉంటాడు, వీని కులపోడే అనిల్ అనే వ్యక్తి ఉంటాడు. వీరి మీద మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. ఇది మీకు రేపు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ల్యాండ్ కబ్జా చేసిందంట అక్కడ. ఈ ధరలు వచ్చా నువ్వు నీ మనుషులు చేసేది. పాపం మేనం శ్యామ్ అనే వ్యక్తి నల్గొండల నీ గురించి అహోరాత్రులు కష్టపడ్డర్రా, డే అనక నేడం కష్టపడి ఆయన నీ గురించి వర్క్ చేస్తే ప్రజల్లో మమేకమే తిరిగి నీ గురించి నీ కోట్ వేయండి, వీడిని ఇట్లా ఉచ్చబోయండి అని నీ గురించి తిరిగితే బొచ్చుడికే పాపం మనోడు 15 రోజులు బెడ్ సిక్ అయి పడుకుంటే ఒక్కసారి మందలిచ్చాను పోవా. ఈ ధార నీకు బీసీలో ఉన్న ప్రేమ, ఎవరిని పడితే వాళ్ళని వాడుకుంటావు. తాగిన మైకంలో ఎవరి మీద ఏం మాట్లాడుతావు అర్థం కదారా? ప్రజలారా వీని గురించి చెప్పాలని చాలా ఉన్నది. అరే మల్లిగా ఇప్పటికైనా మారుకో నీ బుద్ధి. ఇంకో నువ్వు అనుకుంటున్నావు కావచ్చు బిడ్డ, నువ్వేమని అనుకో, చిల్క ప్రవీణ్ మీద దాడి చేస్తే చిల్క ప్రవీణ్ ఊకున్నాడనో, జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేస్తే జర్నలిస్ట్ శంకర్ ఊకున్నాడనో, క్రాంతి ఆఫీస్ మీద దాడి చేయడానికి పోతే క్రాంతి ఊకున్నాడనో, లేకపోతే ఇంకోళ్ళ మీద దాడి చేస్తే ఇంకోళ్ళు ఊకున్నాడనో అని నువ్వు మళ్ళీ నా జోలికి వచ్చే ప్రయత్నం చేసినావు అనుకో, నేను చెప్తా ఉన్నా కదా, నా గురించి పూర్తిగా తెలుసు. పండబెట్టి తొక్కుతా, గుర్తుపెట్టుకో, పండబెట్టి తొక్కుతా అని చెప్తానా. ఈ ఎకశకాలు బంద్ చేయి. పామురోగు జోలికి వచ్చినా, పామురోగు మనుషుల జోలికి వచ్చినా, పామురోగు మీద ఎంక్వైరీ పెట్టినా, పామురోగు ధమ్కేయాలని చూసినా కదా బిడ్డ, ఏరికారికి 4 కోరి పడదెంగుతా. ఏమనుకుంటున్నావు?
నా మీద కుట్రలు బంద్ చేయి, ఏమో చేస్తున్నామంట వీడు ఎక్కడెక్కడ వీడియోలు చేస్తాను, ఎక్కడెక్కడ ఏం చేస్తానని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఊకున్నారని ఏదో బొట్టు మీద బొట్టు పెట్టుకున్నాడు, రగ్గాడు బోనాలు బొట్టు మీద బోనాలు పెట్టుకున్నాడు, వీడు అమాయకుడు అనుకోకు. ఎంత అమాయకున్నో అంత నరరూప రాక్షసుని కూడా గుర్తుపెట్టుకో బిడ్డ, జాగ్రత్త. ఇంకొకసారి కనుక తెలంగాణ బిడ్డల జోలికి వచ్చినా, తెలంగాణ బిడ్డల అన్యాయం చేయాలని చూసినా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలను అన్యాయం చేయాలని చూసినా, వాళ్ళని వాడుకోవాలి, వాళ్ళ వెనుక ఏమన్నా కుట్రలు చేయాలని చూసినా బిడ్డ నిన్ను పండబెట్టి తొక్కుతారు. అదే ఆడోళ్ళ చెప్పులు మెడలేస్తారు, గుర్తుపెట్టుకో. తిన్మార్ మళ్ళీగా చెప్తా ఉన్నా, ఈ వీడియో చూసినాక నువ్వు బొచ్చున్నావు, ఏం పిక్కుంటావు పిక్కుపో, నా బొచ్చు కూడా పిక్కు. అర్థమవుతుందా? నీ ఏ కింద మీద ఏమైనా పిక్కోవాలనుకుంటే చెప్పు, ఏడికి రావాలని చెప్పు, ఎట్లా పిక్కుంటో చెప్పుకో, ఏం పిక్కుంటో పిక్కో. నీ ఫిర్జాది కూడా రావాలనా, లేకపోతే బోడుప్పల్ నీ ఆఫీస్ రావాలనా, లేకపోతే ఎక్కడ ఇల్లు కడుతున్నావంట కొత్తగా, విల్లా కడుతున్నావంట కదా, ఆడికి రావాలనా, లేకపోతే సాయంత్రం కూడా పోతావు కదా ఒక ప్లేస్కి, ఆడికి రావాలనా, ఏడికి రావాలో చెప్పు. లేకపోతే నీ ఊరు మాదాపురం రావాలనా. ఒకరి మీద, ఒక ఆడోళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా, లేదా ఏ బిడ్డలను వాడుకోవాలని చూసినా బిడ్డ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్తనే హెచ్చరిస్తూ ఉన్నా. ప్రజల దయచేసి నేనేమన్నా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే క్షమించండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మా ఛానల్ని PRTV తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.